వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఈ రోజు ఒకలా ఉంది అంటే రేపు మరొకలా ఉండబోతోంది అనేంత ఉత్సుకతను కూడా కలిగిస్తున్నాయి. ఒకే రోజు అనేక సంఘటనలు, అది కోర్టు విషయాల్లో కావచ్చు, రాజకీయంగా వివిధ పార్టీల వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం మరియు జనసేన పొత్తు, వాటికి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజల్లో చాలా సంచలనం అవుతున్నాయి. సో వీటి అన్నిటి సమాహారంగా అసలు ఏం జరగబోతోంది? మరో 60-70 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితి రేపటికి ఏ విధంగా మారబోతోంది అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. చర్చలో భాగంగా మనతోటి ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మిల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. డే స్టార్ట్ అయ్యింది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించిన దాంతో మొదలైంది. సో ఇక్కడ ఎలా గుర్తొస్తుందంటే, మీకు గుర్తుండే ఉంటుంది, నా కెరియర్ తొలినాళ్లలో మీతో జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఒకటో ముట్టికాయ దగ్గర నుంచి మొదలు పెట్టాం. మరి ఈ రోజు ఎన్నో ముట్టికాయ అనేది మీరే చెప్పాలి. అదే ముట్టికాయలు వేసి కోర్టుకే చేయనప్పుడు వీళ్ళకే అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ లభించింది. ఏ కేసులో? ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో. అసలు అక్కడ రోడ్డే లేకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు అనేటువంటిది కేసు పెట్టారు. ఒకవేళ ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే అప్పుడు ఆ భూములు కబ్జా చేసే వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుద్ది అని వాళ్ళు ఊహాజనితమైన వార్తల మీద, ఊహాజనితమైన అవినీతి మీద, ఇన్సైడర్ ట్రేడింగ్ మీద కేసు పెట్టారు. అబ్సర్డ్ కదా కేసు అంటే. అబ్సర్డ్ అంటే అసంబద్ధం అని. అబ్సర్డ్ థింగ్స్ కథల్లోనూ వాటిల్లోనూ చదవటానికి, వినటానికి బాగుంటుంది. ఈ వాస్తవానికి వచ్చేటప్పటికి అసలు కింద కోర్టులోనే అలా చూసి అలా పడేయాలి పక్కన కేసు. దురదృష్టవశాత్తు వాళ్ళ లాయర్లు దాన్ని సాగదీసి మొత్తం మీద అలా అయితే హైకోర్టు దాకా వెళ్ళింది. ఆ బెయిల్ పిటిషన్ మొత్తం మీద బెయిల్ లభించింది అక్కడ చంద్రబాబు గారికి, ముందస్తు బెయిల్. మరి దాన్ని క్యాన్సిల్ చేయమని, రద్దు చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేటువంటి మరీ అంటే ప్రజాధనాన్ని ఎంత దారుణంగా సొంత కక్షల కార్పణ్యాలు, పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి వాడుతున్నారు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఇలాంటి వాటి మీద రేపు రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీనికి కారకులైన వాళ్ళందరినీ శిక్షించాలి కఠినంగా. వాళ్ళ దగ్గర నుంచి ప్రతి రూపాయి కూడా కక్కించాలి. రూపాయికి 10 రూపాయలు కక్కించాలి, 1 రూపాయి కాదు. ఎందుకంటే సమయం వృధా చేస్తారు. వాళ్ళ సమయం వృధా, ప్రతిపక్షాల సమయం వృధా, వాళ్ళ సొమ్ములు, ప్రజాధనాన్ని వృధా చేశారు. అలాగే ప్రతిపక్షాల డబ్బు కూడా వృధా చేశారు. ఆ డబ్బు కూడా కట్టించుకోవాలి. అఫీషియల్ గా కుదరకపోతే అన్అఫీషియల్ గా తీసేసుకోవాలి. అంటే ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, అసలు వేరే పని ఏం లేనట్టుగా ఇదే గోళ. 1, 2, 5, 6 కేసులు పెట్టేశారు ఆయన మీద. ఏమనుకుంటున్నాడు? చేతిలో ప్రభుత్వం ఉంది, యంత్రాంగం ఉంది, సిగ్గు లేకుండా పోలీసులు వెళ్ళరా, ఇలా చేయమంటే చేస్తారు, రిమాండ్ వేస్తారు అన్ని వాళ్ళు వచ్చిన తర్వాత. ఇదంతా అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? దేశంలో రాజ్యాంగం, చట్టం ఏమి లేదా? ఆ పైన వాళ్ళు కూడా అలా తగలడ్డారు, ఏమి పట్టించుకోకుండా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకే ఏదో రకంగా దూరేద్దాం వీళ్ళతో పాటు. ఎన్ని చూసన్నా వాళ్ళ దగ్గర చేర్చుకుంటారండి. అసలు చాలా అసహ్యంగా ఉందండి రాజకీయాలు అంటే. ప్రజలకి మంచి చేసి, లేకపోతే వాళ్ళకి అభివృద్ధి చేసి, వాళ్ళకి ఏదో మేలు చేసి, బాబు వాళ్ళు ఒప్పించి మాకు ఓటేంట్రా బాబు అని గెలుచుకుని తీరు వేరు. 10-20 ఏళ్ల క్రితం వరకు అలాగే సాగింది. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయి బాగా ఆయన ప్రధాన పాత్ర వహించడం రాజకీయ ముఖచిత్రం మీద, ముఖ్యమంత్రి అయ్యాడు 2004 నుంచి. అప్పటి నుంచి ఇది మొదలైంది ఇలాంటి ట్రెండ్. అంటే ఎదటి వాళ్ళు బురజల్లటం, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజమని నమ్మించడం, రూపాయి ఇచ్చి 100 రూపాయలు చెప్పుకోవటం, అవినీతిని షుగర్ కోటింగ్ తో అద్భుతంగా ప్రజల చేతే ఎవరు తింటలేదు, ఎవరు తిన్నా పర్లేదు, అందరూ ఒకటే అన్నట్టుగా మార్చేయటం. దీనికి మీద మాస్టర్ డిగ్రీ సాధించారు. లేకపోతే 1,00,000 కోట్లు కొట్టేస్తే ఎవడో కూడా సేవ కుట్టినట్లేదండి ఎవరికైనా. అదే 100 రూపాయలు చూపేస్తే ఏదో మిఠాయి షాప్ లో మిఠాయి దొంగలిస్తే ఈ షిట్లు పోయినా కూడా ఎత్తారు. హోటల్లో బిల్లు ఒకటి కొడితే బట్టలు ఇప్పించేస్తారు. అలాంటిది ఇన్ని వేల కోట్లు కొట్టేసిన ముఖ్యమంత్రి చేస్తారు మన దేశంలో, మన రాష్ట్రంలో. అవును.
ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇది ప్రజలు అర్జెంట్ గా ఆలోచించాలి. లేదంటే రేపు రాబోయే ఇప్పుడు ఇది బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారు, మనం దాస్య శృంఖలాలు అయ్యి అని చెప్పి గొంతు చేయించుకుని మన పూర్వీకులు ప్రాణాలు త్యాగాలు చేసి 100 సంవత్సరాలు పోరాడారు కదండి పాపం. ధనం మాన ప్రాణాలు వదిలేసుకున్నారు కదా, స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి తహతహలాడారు కదా. ఇవాళ ఇలా స్వేచ్ఛగా ఉన్నామంటే మనం వాళ్ళు చేసిన త్యాగం వల్లే అవి. మనం మనం ఎవరు ఉన్నాం, మన వాళ్ళు వాళ్ళు దానికి అందించిన ఎలాగో విలువ ఫలాల లేదు అనేది గత 4.5 సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అసలు ఆ స్వాతంత్రం గురించి బాగా మాట్లాడుకోవడం కూడా ప్రస్తుతానికి అసంబద్ధమే అవుతుందేమో మనకి. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి అలా ఉంది. అయితే ఇక ఈ పాయింట్ ని పక్కన పెడితే నెక్స్ట్ నిన్న జరిగినటువంటి సభలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో పెట్టినటువంటి సిద్ధం అనేటువంటి సభ, అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నటువంటి కదలిరా సభలు. సో ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? రెండింటిని కంపేర్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే వచ్చాడు. దేనికి సిద్ధమయ్యా అని అడుగుతున్నాడు. ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమా, లేదంటే మళ్ళా ఇంకో రౌండ్ ప్రజలకి ఈ షట్లు కొడతానికి సిద్ధమా, మళ్ళా ఈసారి మొన్న గొడ్డలు వాడు ఈసారి ఏం వాడతావు, దేనికి సిద్ధం, అప్పుడేమో కోడికత్తి డ్రామా ఆడు ఈసారి ఏ డ్రామాకి సిద్ధం, ఇలాంటివన్నీ ఆలోచనలు వెంటనే వచ్చేసినాయి అందరికీ. నువ్వు ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నావు కదా. ప్రమాణ స్వీకారం రోజునే మళ్ళీ ఎలక్షన్ గురించి మాట్లాడాడు ఆయన. అవును, ప్రమాణ స్వీకారం రోజునే 30 ఏళ్ళు ఉంటాను నేను అని చెప్పేసి ఆ రోజే నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆ రోజే మాట్లాడాడు ఆయన. అన్నప్రాసన్నాడు ఆవకాయ తిన్నట్టు. అన్నప్రాసన్నాడు ఆవకాయ పడితే ఏమవుతుంది, అదే అయిందండి. ఈ 5 ఏళ్ల నుంచి ఆయన ఎంతసేపు రాబోయే ఎన్నికల దృష్టిలోనే ఆయన పనిచేశాడు. కేవలం తన ఓటు బ్యాంక్ ని కన్సాలిడేట్ ఓట్ల రాజకీయమే చేశాడు. దానిలో భాగంగా కుల రాజకీయం, ప్రాంతాల మధ్య చిచ్చు, ఇవన్నీ కూడా అందులో భాగమే. ఈ 3 రాజధానులన్నా లేకపోతే కులాల మధ్య కుంపట్లు పెట్టినా ఏం చేసినా రాబోయే ఎన్నికలకి సరిపడా ఓట్లు కన్సాలిడేట్, ఈ నవరత్నాల పేరుతోటి బటన్ నొక్కుతున్నాను అన్నాడు. సంక్షేమం ఎవడొచ్చినా సరే ఖచ్చితంగా చేయాల్సిన సంక్షేమాన్ని ఏదో వాళ్ళ తాత ముళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళ ప్రాపర్టీస్ అమ్మేసి అందరికీ పంచిపెట్టినట్టుగా చేసి చెప్పుకుంటూ వచ్చాడు. జనాలకి నువ్వు ఎన్నాళ్ళు నమ్మించగలుగుతారు మీరు? కరెక్ట్. 1-2 సార్లు నమ్మిస్తారా, తర్వాత మీ ఒరిజినల్ బయటకు వచ్చేసింది. జనం ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం, నేను ఇంటికి పంపించడానికి చెప్తున్నారు. ఇక టీడీపీ పరిస్థితి వాళ్ళకి కదిలిరా సభలు ఏంటంటే 1983 ఎన్టీ రామారావు గారు అన్ని కూడా తెలుగుదేశం పిలుస్తుంది కదలరా. మళ్ళా ఆ నినాదం ఎత్తుకున్న 4 దశాబ్దాలు 4.5 దశాబ్దాల తర్వాత ఇంచుమించుగా 4 దశాబ్దాలు అనుకోండి. డెఫినెట్ గా స్పందిస్తున్నారు జనం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూపించాడు. అది ఆ వాళ్ళ 83 నాటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అవినీతి రాజ్యం వెళ్తుంది, అంధకారంలో ఉన్నారు, భవిష్యత్తు మీద భంగం ఉంది, ఆత్మగౌరవానికి భంగం కలిగింది, ఆత్మవిశ్వాసం సడలింది, ఒక రకంగా బెంగ వచ్చేసింది భవిష్యత్తు మీద. భయంగా బతుకుతున్నారు, బిక్కుమంట బతుకుతున్నారు. ఎవడు కూడా తినలేకపోతున్నాడు, ఎవడింట్లో ఉండలేకపోతున్నాడు. ఈ ఇల్లు రేపు నాకు ఉండదా అనుమానం వస్తుంది, ఈ భూములు నాకు ఉండవని అనుమానం వస్తుంది. ఒక రకమైన ఆనాటి పరిస్థితుల కంటే దారుణమైన పరిస్థితుల్లో నెట్టేశారు ఇప్పుడు. డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా ఓ పనివాడిని వదులుకొని పనికి మాలని తెచ్చుకున్నారు బాబు అనేటువంటి భావనకు పూర్తిగా వచ్చేసారు. ఈ 4.5 ఏళ్లలో ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ రోజన్నా ఈ రోజు కాకపోతే రేపన్నా బాగుంటుందేమో అనుకున్నారు, కానీ ప్రతిరోజు ఇంకా దిగజారుతూ వచ్చింది పరిస్థితి. భూముల రేట్లు తగ్గిపోయినాయి, ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది. అసలు వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి, జీవన విధానం మారిపోయింది, వలసలు మళ్ళీ మొదలైనవి. ఈసారి గారు ఏం తేడా వస్తుంది, ఈ రాష్ట్రం అంటే మొట్టమొదటిసారిగా రాష్ట్రం మొత్తం ఖాళీ అయిపోతాయి. అంటే పోలవరం ప్రాజెక్టుకి ఊళ్ళు ఖాళీ చేసి ఇచ్చేసారు కదా, అవును, అలాగే అయిపోద్ది అనమాట. ఇలాంటి పరిస్థితులు డెఫినెట్ గా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఒక వరంలా దొరికింది. చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళందరికీ ఒక బాధ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారం, వాళ్ళు ఒక మాట ఏ మాట మాట్లాడినా వెంటనే చంద్రబాబు గారు గుర్తుకొస్తున్నారు వాళ్ళకి. ఏ కార్యక్రమం జరిగినా ఏ సందర్భం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇలా జరిగింది అనేటువంటి పండుగ వచ్చిందనుకోండి, సంక్రాంతి,
చంద్రబాబు నాయుడు గారు రెండుగా సంక్రాంతి గారికి వచ్చేది అనేటువంటి గుర్తుకొస్తుంది. రంజాన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, కొన్ని ఎవరన్నా మరణించారు కొన్ని శుభకార్యాలప్పుడు, పండుగలప్పుడు, అలాగే మరణించారు ఒక శుభాలు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ ఈ చంద్రన్న బీమా వచ్చింది, వరదలు వచ్చినాయి కూడా చంద్రబాబు గారు ఎలా వచ్చి చేసి పెట్టేవాడు, కరువు వచ్చింది అనుకోండి కరువు కింద ప్రకటించి సాయం చేసేవాడు, వర్షాలు పడకపోతే ఇది డ్రిప్ ఇరిగేషన్ పెట్టేవాడు, డెల్టా ఎండిపోతుంటే పట్టిసీమ కట్టి నీళ్ళు ఇచ్చాడు, ఇలాగ ప్రతి అంశంలోనూ. ఇది చంద్రబాబు నాయుడు గారి సభలకు జగన్ ఎగబడి వస్తున్నారంటే కారణం ఏంటంటే ఏదో ఒక రోజు 2 రోజులు చంద్రబాబు గారు చాలా 6 అడుగులు పడుకున్నాడు అని కాదండి. ఆయన చేసిన పనులు. అవును. ఆయన ఏం చేసాడు మనకనంటే, ఇప్పుడు మీకు బాగా ఆగ్రహత్వం ఉంటది, ఎక్కడికి వెళ్తారు, అక్కడ ఏమీ దొరకవు మీకు, లేదా ఎవరు కేకేసి పెట్టరు, అప్పుడు మీ అమ్మ గుర్తుకొస్తుందా గుర్తురాదా? అవును. లేదా ఏదన్నా కొనిపెట్టాడు మీ నాన్నగారు గుర్తుకొస్తాడు కదా, చాక్లెట్లు Definitely. బిస్కెట్లు బిళ్ళలో కొనిపెట్టాడు. అంతే సింపుల్. అందుకని మనం ఆ పశ్చాత్తాపం చెందారు, ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాం. తప్పు చేసాం మనం, వీ డిడ్ Hmm. మిస్టేక్. చంద్రబాబు నాయుడు గారిని మనం వదులుకోవడం మనం చేసిన తప్పు. విలువ తెలియక ఆ రత్నాన్ని వదులుకున్నాం మనం. విలువ తెలిసిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత దాన్ని కళ్ళకద్దుకుని గుండెల్లో గుడి కట్టుకుని పూజించుకుంటున్నారు అంతే. అందుకని ఆయన సభలకు ఎగబడి వచ్చేస్తున్నారు జనం. సెక్యూరిటీ జోన్ కూడా తోసుకుని వచ్చేస్తున్నారు కాదు. అవును. ఇవాళ At the same పడిపోయారు time, కూడా. ఎక్కడికక్కడ అసలు మీకు ఒక దాన్ని మించి ఒకటి జరుగుతున్నాయి. కదలిరా సభలో ఒక దాన్ని మించి ఒకటి జరుగుతోంది. మీకు అదే జగన్మోహన్ రెడ్డి గారి సభలో అయితే అసలు సభ పెట్టడానికి రప్పించడానికి జనాలు రప్పించడానికి బ్రహ్మ విద్య అయిపోతున్నాడు. Hmm. వాలంటీర్ని వీళ్ళప్పుడు డ్వాక్రా వాళ్ళని బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టి బతిమాలి లేకపోతే ఇన్ని రకాలుగా తీసుకొస్తా అతని ప్రసంగం మొదలట్టుగానే పారిపోతున్నాడు. వెగట వచ్చేస్తుంది అనమాట. మీకు నచ్చనప్పుడు ఆ మనిషి ఎదురుపడితే కళ్ళు మూసేసుకుంటాం. Hmm. ఇంకోటి ఏంటంటే ఇందులో అసలు ప్రతి గ్రామానికి వాలంటీర్లు ఉన్నారు. 5 మందో 10 మందో 15 మందో ఉంటున్నారు కదా, 50 ఇళ్ళకి ఒకళ్ళు అంటే. అవును. కొంచెం మేజర్ పంచాయతీ అనుకుంటే 50 మంది దాకా ఉంటారు వాలంటీర్లు. ఇప్పుడు ఎక్కడన్నా సభ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ యంత్రాంగం స్కూల్ సెలవులు ఇచ్చేసి, వ్యాపార సంస్థలు సెలవులు ఇచ్చేసి, ఈ వాలంటీర్లు అందరూ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ మండలాలు అన్ని వాటి నుంచి వాలంటీర్లు వచ్చే తాళ్ళే 15 మంది అయిపోతారు. పైగా ఈ స్కూళ్ళు సెలవులు, ఆ వ్యాపారాల సెలవులు ఇచ్చే తల్లి ఏ ఊసిపోక వస్తారు అక్కడికి. Hmm. అంటే అంటే సాధారణంగా ఇప్పుడు ఇదివరకు రాజకీయ సభలు సాయంత్రాలు అవి పెట్టేవారు ఏంటంటే ఏదైనా గ్రౌండ్ లో వ్యాహాళికి వచ్చినట్టు వచ్చి ఆ రాజకీయ సభలను ఆస్వాదించి కాసేపు వినేసి పోయేవారు. ఏ పార్టీకి సంబంధం లేకపోయినా ఎవరు ఏం చెప్తున్నారు వినేవారు ఆసక్తిగా. ఇప్పుడు టీవీ పెట్టి డిబేట్లు అన్నట్టు. అవును. ఇది బలవంతంగా చేశారు. ఎంత బలవంతం చేసినా వాళ్ళ సభలో సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వెగట వచ్చింది అందరికి. Hmm. ఈ మధ్య కొత్తగా వచ్చిన ఏంటంటే ఈ 4.5 ఏళ్ల నుంచి ప్రతిపక్షాలు మాలాటోళ్ళు లేదా మీలాంటి వాళ్ళు చెప్పిన వాటిని ఎండార్స్ చేస్తా వీళ్ళు చెప్పిందంతా కరెక్టే అని షర్మిల గారు వచ్చి చెప్తుంది. కరెక్ట్. ఆయన సొంత అక్కడికి చెల్లిని. వద్దాం అనుకుంటున్నా. అంటే ఇవాళ షర్మిల గారు మాట్లాడడం చూస్తే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఏంటి ఆవిడ తెలంగాణకి వెళ్ళింది, తెలంగాణలో పార్టీ పెట్టింది, పార్టీ పెట్టి అక్కడ మళ్ళీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది, వాళ్ళకి మద్దతు ఇస్తానని చెప్పి పార్టీ విలీనం చేసింది, అయిపోయింది. తెలంగాణలో దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ సమాజానికి నేనేదో చెయ్యాలి అన్న తలంపుతో వెళ్ళిన షర్మిల ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి రావడం అంటే అది చంద్రబాబు స్క్రిప్టే అన్న ఒక్క వాదన బయటికి తీసుకొస్తున్నారు. రెండోది, రాజశేఖర్ రెడ్డి గారే దగ్గరుండి పెళ్లి చేసి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినటువంటి బ్రదర్ అనిల్ కుమార్ తోటి చేసిన తర్వాత వాళ్ళు క్రిస్టియన్సే, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు. ఇప్పుడు సడన్ గా తీసుకొచ్చి మురసుపల్లి షర్మిల శాస్త్రి లేదంటే షర్మిల శర్మ ఈ టైప్ లో చెప్పడాలు ఇవన్నీ చేసి అవాకులు చవాకులు సాక్ష్య పత్రికలు రాయించడాలు చేస్తుంటే ఇంక వాళ్ళు చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆవిడ ఏం పీక్కుంటారో పీక్కుండని. అంటే ఎందుకు అంత ధైర్యం వచ్చింది? ఎందుకు అటువంటి ఒక లాంగ్వేజ్ షర్మిల గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సి వచ్చింది మనం? ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అందరికీ అభ్యంతరాలు ఉన్నాయండి నిజంగానే.
ఆవిడ ఆంధ్రాలో వాళ్ళ అన్నగారిని అధికారంలో తీసుకురావడానికి పాదయాత్ర చేసింది. ఉమ్, జగనన్న వదిలిన బాణాన్ని ఉంది. ఆయన విడిచిపెట్టిన ఓదార్పు యాత్ర ఆవిడ కంటిన్యూ చేసింది. అవును. ఎన్నికల్లో ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అన్నాదో లేదో తెలియదు కానీ అమరావతిని అన్నిటిని విమర్శించింది ఆవిడ. అవును. మరి నువ్వు అంత చేసావు కదా, ఒకవేళ మీ అన్న మీద నీకు కోపం ఉంటే, మీ అన్నకి నీకు పడకపోవడం నిజమే అయితే, మీ మధ్య వైరుధ్యాలు విభేదాలు నిజమే అయితే నువ్వు అక్కడ కదా చేయాలి. తెలంగాణ వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తీసుకొస్తానంటున్నటువంటి మనం విమర్శించాం. నిజమే కదా, అవును. రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పింది. రాజన్న రాజ్యాన్ని ఆల్రెడీ చూస్తున్నారు కదా మీ అన్న ద్వారా. ఈవిడ వీళ్ళ అమ్మగారు కూడా ఆ రాజన్న రాజ్యం కోసం సన్నీ బాబు కోసం తిరిగారు కదా. ఉమ్, అటువంటిప్పుడు కొంచెం అప్పుడు ఎబ్బెట్టుగా అనిపించి ఆవిడకి అందరం కూడా విమర్శించాం, ఎత్తవ చెప్పాం, అక్కడే చేసుకోమ్మా అని రకరకాలుగా చెప్పినా కానీ ఆవిడ వినిపించుకోకుండా పాపం పాదాల మీద నడిచే యాత్ర చేసింది. కాబట్టి అయినా ఒకటి మాత్రం గమనించాలి, ఎవరు ఎంత ట్రోల్ చేసినా, ఎవరు ఎంత విమర్శించినా రాజకీయ నాయకుడికి ఉన్న ముఖ్య లక్షణం దుడుక్కుని పోయే లక్షణం ఆవిడకి అలవాటు పడింది. అదే క్రమంలో కేసీఆర్ గారిని కానీ అప్పుడు కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి గారిని కానీ బీజేపీని ఎవరిని విడిచిపెట్టకుండా విమర్శించింది. అది నిజం. ఉమ్, కొంతమంది ఆవిడ పట్టించుకోలేదు, తెలంగాణ సమాజం పట్టించుకోలేదు, తెలంగాణ నాయకులు కూడా పట్టించుకోలేదు. పట్టించుకోనప్పుడు మీకు రాజ్యం తెస్తాను, మీకు మంచి చేస్తాను అన్నప్పుడు మీరు పట్టించుకోలేదని ఆవిడ కొంచెం కోపం వచ్చి ఎలక్షన్లు గట్టా పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. వాళ్ళు ఒరిజినల్ పార్టీలో బాగానే ఉంది కదా. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, నీ అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉంది, మన పార్టీ అక్కడ వెంటిలేటర్ మీద ఉంది, నువ్వు నడు, మీ అన్నయ్య పని అయిపోయింది, మీ అన్న ఇంటికి వెళ్ళిపోతాను సిద్ధంగా ఉన్నాడా, నువ్వు వస్తే అందులో ఉన్నవాళ్ళు పోయినోళ్ళు పోగా మేజవాణి బృందం అంతా మన దాంట్లోకి వచ్చేస్తుంది. కిళమెక్కిన తెప్పేళాలో మూతలు ఊడిపోయిన మరచెంబులు అన్ని మిగిలి ఉన్నాయి అక్కడ. కొంతమంది టీడీపీలోకి జనసేనలోకి పోగా మిగిలిపోయినవి ఉన్నాయి. వాటికి చింతపండు వేసి తోమి వాటిలన్నిటిని మన దాంట్లో చేర్చుకుందాం. మన పార్టీ కేడరు, సానుభూతి పరులు, మన ఓటు బ్యాంక్ అంతా కూడా మీ అన్నయ్య దొబ్బేసాడు. ప్రజాదరణ ఎలాగైతే లూటీ చేసాడో మన ఓటు బ్యాంకును కూడా అలాగే లూటీ చేసాడు. ఆ అన్నిటిని నువ్వు జాగ్రత్తగా మళ్ళీ మనకు పట్టుకొచ్చేదిగా వెళ్ళి, నువ్వు ఆ చెల్లివే కాబట్టి ఉమ్, మా ఓటు ఎవరిని పెట్టినా కానీ వాళ్ళు గోడ మీద పిల్లిలాగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డిని ఏమీ అంటలేదు, ఒక తులసిరెడ్డి గారు ఇంకొక ఆవిడ ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారో, మిగతా వాళ్ళందరూ కూడా మీ జగన్మోహన్ రెడ్డి ఆయన సంఖ్యకి కూర్చున్నారు అందరూ. నువ్వు రామ్మ, పుట్టింటికి రా చెల్లి అని కేకేశారు. రా తల్లి అని జగన్మోహన్ కేకేస్తే రెడ్డి గారు పిలవాల్సిన బదులు కాంగ్రెస్ వాళ్ళు పిలిచారు పుట్టింటికి రమ్మని. అప్పుడు ఈవిడి సరే అని చెప్పేసి దిగింది రంగంలోకి. ఉమ్, రంగంలో దిగి మెల్లగా అన్ని సర్దుకుని మాట్లాడద్దేమో అనుకున్నారు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా. రావటమే ఒక అడుగు ముందుకేసి బాగా ముందుకొచ్చి కొట్టేస్తారు కదా క్రికెట్ లో బాల్ని, అవును. అలా కొట్టేసింది. డైరెక్ట్ గా 6 వెళ్ళిపోయింది. ఇది ఏదో భలే ఉందరో బాబు అని చెప్పేసి కొట్టేస్తుంది. లక్కీగా కనెక్ట్ అయిపోయింది. ఒక్కొక్క రోజు ఒక బ్యాట్స్మెన్ తనదైన రోజు అద్భుతాలు సృష్టిస్తాడు, బ్యాటింగ్ లో విన్యాసాలు చేస్తాడు. అలాగా ఈవిడి హెలికాప్టర్ షాట్లే కొట్టేస్తుంది. ఉమ్. ఎక్కడి అది కూడా హెలికాప్టర్ షాట్ ఒక్క పాయింట్ తప్ప, ఇంకా ఒకే ఒక్క పాయింట్ తప్ప మిగతా అన్ని విషయాలు ఆల్మోస్ట్ తీసుకొచ్చారు. సాక్షిలో ఉన్నటువంటి వాటాల గురించి కావచ్చు, రాజశేఖర రెడ్డి గారిని అడిగి పదవి తెచ్చుకోవడం గురించి కావచ్చు, లేదంటే పాదయాత్ర చేసిన దాని గురించి, ప్రతి ఒక్క దానికి సాక్ష్యం కావాలంటే మా వదిన చెప్తుంది, ఆవిడే చెప్పాలి. ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ గారి విషయం దగ్గర నుంచి సోనియా గాంధీ గారి దాకా ఎవరెవరిని కలిశారు, ఎప్పుడు కలిశారు, మొత్తం ఏకరువు పెట్టేసింది ఒక్క దెబ్బకి. ఒక్క బాబాయ్ హత్య కేసు తప్ప. అది వచ్చేటువంటి అవకాశం ముందు ముందు చూడొచ్చా మనం? గ్యారంటీగా ఏది వదలరండి. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ బాణం, వాళ్ళ అన్న వదిలిన బాణం అన్నకి రివర్స్ వెనక్కి తిరిగి వచ్చింది.
ఆయన దగ్గరికి వచ్చింది. వాళ్ళు వాడిన గొడ్డలు కూడా వస్తుంది లైన్‌లోకి. యా కరెక్ట్. వాళ్ళు వాడిన సునీత్ గారు. సునీతారెడ్డి గారు కూడా లైన్‌లోకి వచ్చేసింది. హ్మ్. వీళ్ళిద్దరూ చెరుకో పక్క నుంచి గుంజేస్తారన్నమాట వీళ్ళు. మరి ఈయన చంద్రబాబు గారు వదిలిన బాణం అని అనటానికి కారణం ఏంటంటే, ఈ పరిణామాలన్నీ జరిగే ముందు అసలు ఎన్నాళ్ళ ఈవిడి జర్నీలో చంద్రబాబు గారిని ఏమి విమర్శించలేదు ఈ మధ్య కాలంలో. ట్రూ. తెలంగాణలో చేసినప్పుడు కూడా చంద్రబాబు గారి పేరు తెలుగుదేశం పార్టీ వీళ్ళ పేరు ఎత్తలేదు, ఎప్పుడు వీళ్ళని విమర్శించలేదు. తర్వాత కూడా మన క్రిస్మస్ నాడు దేవుడికి ప్రార్థన చేసుకుని లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది. అవును. లోకేష్ గారు కూడా తీసుకున్న కేక్ అది తినేసి ఇంట్లో కూర్చోకుండా ఏం చేశాడంటే ట్వీట్ పెట్టాడు, చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు పంపించిన క్రిస్మస్ గిఫ్ట్ అందింది, మీకు ధన్యవాదాలు అని చెప్పేసి. హ్మ్. జనాలందరికీ అల్లకొల్లోలం. షాక్ అసలు. సాక్షి పేపర్ నిండా వైసీపీ కేరళ ఆర్తనాదాల ఆకారాలు మొదలైంది. అవి సద్దు మణగక ముందే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి శుభలాగిత్తానికి వెళ్తే రావద్దు బాబాయ్, రావద్దు అన్నాడు. అది ఎలా అనిపించిందంటే, చిరంజీవి గారి సినిమా ఇంట్లో రామయ్య ఇదిలో కృష్ణయ్య అనే సినిమా వచ్చింది ఒకప్పుడు, 40 అది కెరీర్ స్టార్టింగ్ లో. కోటి రామకృష్ణ గారి సినిమా. చిరంజీవి గారు వాళ్ళ ఆఫీసులో వాళ్ళ బాస్ దగ్గర ఆఫీసులో ఉండగానే ఆయన ఇంటికాడ నుంచి ఫోన్ అవుతుంది వాళ్ళ బాస్ కి. సిఎస్ఆర్ అనే ఒక దర్శకుడు ఆయన, అవును. సిఎస్ రావు గారు. ఆ ఫోన్ వచ్చినప్పుడు మీ మిస్సెస్ ఫోన్ చేసిందండి ఇంటికాడ నుంచి అనగానే లేనని చెప్పే అంట. అలాగా ఈ షర్మిల గారు నేను శుభ్రాగిస్తాను వస్తున్నాను అన్నయ్య అంటే, నువ్వు రావద్దు బాబు అని చెప్పి బెంబిలిచ్చిపోయాడు. మొత్తం ఎలాగైతే నువ్వు నన్ను రానివ్వకపోతే అక్కడికి వచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోతాను, ఇలాగే పెంట అయిపోద్ది కదా అందుకని మొత్తమే ఎలాగైతే ఇచ్చేసి వెళ్ళింది ఆవిడ. తర్వాత కూడా ఈయన ఎంగేజ్మెంట్ అది వెళ్ళి వచ్చాడు, ఏదో జరిగింది. మరి చంద్రబాబు గారు ఇంటికి శుభ్రాకి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు గారు ఇంటికాడ ఎవరన్నా వెళ్తే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కలుసుకుని అది కాఫీ టిఫిన్లు ఇవ్వాల్సి వచ్చినా సమోసా కార్పూసా స్వీట్ ఇలాంటివి ఏం పెట్టినా అక్కడ పెట్టేసి టీచి పంపిస్తారు. ఈవిడ మాత్రం 5th floor తీసుకెళ్లారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మేడం గారు కూడా ఉండే చోట తీసుకెళ్లారు, అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసినట్టు సహజంగానే చంద్రబాబు గారు ఏమో పంపించాడేమో అంటారు. చంద్రబాబు గారు ఏం పంపించక్కర్లేదు. ఆవిడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోవడానికి ఎలాగైతే సిద్ధం అన్నాడో, ఈవిడి కూడా ఈయనతో తేల్చుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారితో తేల్చుకోవడానికి సిద్ధపడే ఇది మొదలెట్టింది. తాడు తెగిపోయేదాకా లాక్కున్నారు వాళ్ళు. ఈవిడ ఏమడిగింది, అందరూ ఊహాగానాల ప్రకారం, అందరూ అనుకునే దాని ప్రకారం ఆవిడ ఆస్తిలో వాటా అడిగింది. ఆస్తిలో వాటా అంటే రాజారెడ్డి దుబ్బేసిని అప్పుడు భూములు ఆక్రమించేసుకున్న భూముల్లో కాదు, రాజశేఖర రెడ్డి గారు ఇడుపులపాయలోను ఎస్ఐండ్ భూములు లాగేసుకున్న భూముల్లో కాదు. వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉండగా కొల్ల కొట్టేసిన డబ్బు ఆస్తి అందులో అడిగింది. ఏదైనా ఆస్తే కదా, ఇప్పుడు మీ జేబు కొట్టేసినాక నా దొంగోడు జేబులో ఉంటే మా ఆడితే కదా ప్రాపర్టీ. అది అది ఆ సంపాదించడానికి పక్కన పెడతాడు, జేబులో ఉంటాడు డబ్బులు కదా. ఆ ఇంట్లో చొక్కా తీసి గోడ తగిలిస్తే ఇంట్లో ఆవిడ తీసుకుని లేదా చెల్లిలో డబ్బులు తీసుకుని కొట్టి పెట్టుకుంటారు కదా. అలాగే నేను కొట్టేసిన డబ్బులు మాట్లాడి ఆయన నిరాకరించాడు. ఆయన నిరాకరించడానికి కూడా అర్థం ఉంది, నిరాకరించవచ్చు. ఎందుకంటే ఆ దొంగతనాలు నేను చేసినా కానీ నేను జైల్లోకి వెళ్ళాను, 16 నెలల పాటు జైల్లో ఉన్నాను. నేను కదా కష్టపడి, నా మీద కదా కేసులు, ఇవాళకి నా మీద కదా మెడ మీద కత్తిరాడుతున్నారు బీజేపీ వాళ్ళు, ఆ శాపాది బ్యాచ్ ఇవాళకి నన్ను నడిపిస్తున్నారు ఆ చూపించి అని ఆయన అంటున్నాడు. సరే నువ్వు జైల్లో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని నేను చేసి అధికారంలో తీసుకొచ్చాను కదా, మరి అధికారంలో వాటా ఇవ్వాలి కదా నాకు, కనీసం రాజ్యసభ ఒక ఎంపీ సీట్ ఇవ్వాలి, లేకపోతే రాజ్యసభని ఇవ్వాలి కదా. నువ్వు సంపదలోను అధికారంలో రాజ్యాధికారంలో రెండాటిలో నాకు వాటా లేకుండా నువ్వు బెంగళూరు వెళ్ళిపోయి టీవీ చూసుకోవటం కరెక్టేనా అన్నా అని చెప్పి ఆవిడ యుద్ధం ప్రకటించింది. దీన్ని ఏదో రకంగా సెటిల్ చేసుకోకుండా అతను నన్ను ఏం చేస్తారులే, ఎదిరించిన బాబాయ్కి ఏ పరిస్థితి వచ్చిందో వీళ్ళకి తెలియదా, కారు 4 టైర్లు ఒకేసారి పేలిపోతాయన్న సంగతి వాళ్ళకి తెలవదా అని చెప్పేసి
అదేమో ధైర్యంతో ఉన్నాడు. షర్మిల గారు మందు పాత్రలు లాంటిది. ఆ మందు పాత్ర మీద కాలు వేసాడు జగన్మోహన్ రెడ్డి. కాలు తీసినా పేలుతుంది, తీయకపోయినా పేలుతుంది. అది పరిస్థితి అనమాట. కరెక్ట్. ఆవిడ చెలరేగిపోయి తూదేకినట్టే కాదు. ఇది వైసీపీ వాళ్ళ ఆర్తనాదాలు ఏ రేంజ్కి వెళ్ళినాయి అంటే, ఆర్తనాదాలు ఆహాకారాల స్థాయిని దాటి దూషణ పర్వం కొనసాగిస్తున్నారు. అత్యంత జుగుప్సాకరంగా, అవును. అత్యంత నీచంగా. వాళ్ళ తల్లి పిల్ల లేదు, అసలు ఎవరినైనా ఇలాగే మాట్లాడతారు వీళ్ళు. మొన్నటిదాకా ప్రతిపక్ష పార్టీల్ని, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కుటుంబాలని, ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆ అవతలోడు ఎంతటి వాడైనా సరే వాళ్ళని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. కులముద్ర, మతం, ప్రాంతం, కుటుంబాలను ఇదిలో లాక్కొచ్చి వాళ్ళ పిల్లల్ని, ఆడవాళ్ళని, మహిళలను అందరూ కించపరిస్తా వాళ్ళు స్టోర్ అవుట్ చేసే ట్రోలింగ్. కరెక్ట్. ఇవాళ షర్మిల గారు వంతు వచ్చింది. ఎవరైనా కానీ ఒక ఆడబిడ్డ ఉసురు తగలకూడదు. వాళ్ళు రైట్. మీకు శత్రువా మిత్రుడా ఎవరైనా కానివ్వండి, ఒక ఆడబిడ్డని వాళ్ళ శోకానికి కారకుడైతే ఎవడైనా సరే వాడు సర్వనాశనం అవుతాడు. రైట్. ఇక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చూసుకున్నప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అభ్యర్థుల ప్రకటనలు ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. ఇంకొకటి చాలా ఆసక్తికరంగా వినిపిస్తుంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో ఉండే అవకాశం ఉంది అన్నటువంటిది. చంద్రబాబు నాయుడు గారు దానికి ఆలోచిస్తున్నారు ఇంకా. అంటే ఒక పక్కన భయం, ఇంకొక పక్కన తెగింపు 2 ఉన్నాయి కార్యకర్తలను ఉద్దేశించి ఆలోచించినప్పుడు అనే విషయాన్ని కొంతమంది తీసుకొస్తున్నారు. సో ఏముండబోతుంది? అసలు పొత్తు ఉంటుందా? భారతీయ జనతా పార్టీ ఏపీలో ఈ కూటమితో కలుస్తుందా? లేదు జగన్మోహన్ రెడ్డితో వెళ్తుందా? సో దీని మీద ఒక చిన్న సంక్షిప్తంగా. ఇప్పుడు ఏమీ లేదండి, టీడీపీకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. రాష్ట్రంలో బీజేపీ మీద చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అరాచకంలో వాళ్ళకు కూడా వాటా ఉంది. హ్మ్. అది ప్రజలు నమ్ముతున్నారు పూర్తిగా. బీజేపీకి దారి తెన్నులేదు. జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని ఎలాడబడదామంటే అతడు పని అయిపోయింది. హ్మ్. వీళ్ళతో వద్దామంటే ఈ జనాల ఆగ్రహం. ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ రాష్ట్ర శాఖ నాయకులకి తీవ్ర అన్యాయం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాం అనుకో, చంద్రబాబు నాయుడు గారి మీద పగ తీర్చుకుంటున్నాం అనుకున్నారు, కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాం, మన రాష్ట్ర శాఖ నాయకులు రాజకీయ భవిష్యత్తుని భరిస్తున్నాం అన్న సంగతాలు మర్చిపోయి వ్యవహరించారు. హ్మ్. రాష్ట్రంలో ఒకలాగా, కేంద్రంలో ఒకలాగా సిగ్గు శరం లేకుండా వచ్చి దత్తపుత్రుడు ఇలాంటి మాటలు మాట్లాడారు వాళ్ళంతా. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకోవాలి. టీడీపీ ఇప్పటి వరకు చెప్పలేదు మేము పొత్తులో ఉంటామని. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నాడు. అసలు ఆయన బీజేపీ తోటి పొత్తులోకి ఎందుకు వెళ్ళాడో చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు ఇవాళ కాదు, మొన్న 2019 ఎన్నికలు అయిపోయినట్టు ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ వైఖరి మారిందని వెళ్ళాడా? ఏం అష్యూరెన్స్ ఇచ్చారు? రాష్ట్రానికి ఏమీ చేయలేదని కదా ఆయన విమర్శించాడు. 2019 తర్వాత పశ్చిమగోదావరి ఇచ్చారా, రైల్వే జోన్ ఇచ్చారా, ఏం చేశారండి? కరెక్ట్. పొత్తుకెళ్ళాడో చెప్పాలా? పైగా లేదా ఆయనకైనా భయం ఉందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పొట్టు కొట్టేస్తాడని భయం ఉంటే పోనీ అలా కొట్టేస్తాడని భయంతో వెళ్ళానని చెప్పొచ్చు. హ్మ్. టీడీపీ వాళ్ళు చెప్తున్నారు అన్అఫిషియల్ గా, బీజేపీతో పొత్తు లేకపోతే వీడు ఎలక్షన్ జరగనివ్వడం, వీడు రాక్షసుడు, వీడి మీద పోతాడు, వీడు భూచోళ్ళగా ఉన్నాడో, ఎన్నికలు సక్రమంగా జరగనివ్వడం, దొంగ ఓట్లు వేసేసుకుంటాడో, దౌర్జన్యాలు చేస్తాడో అని చెప్తున్నారు. డిప్లొమాటిక్ ఏమంటున్నారంటే కేంద్రంతో పని ఉంటుంది, రేపు నిధులు వీడు సర్వనాశనం చేసాడు అంటున్నారు. ఆ సర్వనాశనం చేసింది దాండే కదా. అవును. దీనికి పెద్ద సమాధానం చెప్పాలి వాళ్ళు. బీజేపీతో పొత్తులోకి వెళ్తే అందులో అనుమానమే ఉంది, మనం మొహమ్మద్ లేకుండా మాట్లాడతాం. సమాధానం చెప్పి తీరాలి. ఇలా చెప్పాలి ఓపెన్ గా. ఈ బీజేపీతో లేకపోతే వీడు ఎలా చేస్తాడో అని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటానే బీజేపీని విలనని చెప్పాలి. అవును. మేము రేపు ఈజ్ ఇన్విటబుల్, ఎంజాయ్ ఇట్, మాకు తప్పట్లేదు, అత్యాచారం మాకు తప్పట్లేదు అనుకుని ఎంజాయ్ చేస్తున్నాం. మేము తప్పని పరిస్థితుల్లో నెత్తిమీ పెట్టుకుంటున్నాం అని చెప్పాలి. ఈ బరువు ఈ నెత్తిని ఈ గరగమే ఎత్తుకుంటున్నాం అని చెప్పాలి. ఎందుకంటే బీజేపీకి అసలు అర్హత లేదండి, మన రాష్ట్రంలో ఓటు అడిగే అర్హత లేదు. అవును. ఎందుకంటే రాజకీయ పార్టీల మీద నువ్వు విమర్శ చేసుకో, పార్టీల మీద వ్యక్తిగతంగా కక్షలు ఉంటే వాళ్ళ మీద వేరే చేసు, కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కదా. ఈ సర్వనాశనం చేసి వాడు సాకారం చేశారు కదా. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటారన్నా కానీ సిగ్గుంటాడు పెట్టుకోకూడదు. హ్మ్. ఇక్కడున్న నాయకులకు పదవులై కావాలంటే మరి ముందు ఆ బుద్ధి లేదా, మీకు స్పృహ లేదా? మీకు మంచి అవకాశం వచ్చింది కదా,
ఈ 4.5 ఏళ్లలో రాష్ట్రానికి మేలు చేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి అరాచకాన్ని అడ్డుకుని వాళ్ళ మీద పోరాడాల్సింది పోయి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇప్పుడు మొన్న వార్తలు వచ్చినాయి వజ్రాల వాచి వీళ్ళకి ఎన్ని అప్పచెప్పేయడం ఎవరికి తెలుసు హ్మ్. ఆయన నిజాయితీ పడే జడ్జి గారు కాబట్టి సి అని వాళ్ళకి వద్దన్నాడు. వీళ్ళు దుబ్బే ఉంటారు గ్యారంటీ కానీ కేంద్రంలో కొంతమంది ఇతర దొంగతనాల్లో వాట తీసుకుని ఉంటారు వాళ్ళు. అందులో వదిలేశారు. ఇవాళ వాళ్ళ రాష్ట్ర శాఖ నాయకులు అనుభవిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులు మొత్తం రాజీనామా చేశారు ఆ పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉండకూడదు అసలు. అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పుడు ప్రజలతో వస్తారు. ఈ నాయకులు కూడా సర్లే కేంద్ర అధికారంలో ఉంటుందని గబ్బిలాగా ఏలాడబడి ఉన్నారు ఆ పార్టీలో. శిథిల భవంతులో ఉన్న గబ్బిలాలు ఎవడెవడు వచ్చి పోయి అని చప్పట్లు కొట్టుకుంటూ ఉంటాడు, ఎగరకపోతామా అని చూస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఇలాంటి పొత్తులు ఏమిటి ఉంటే ఏదో రకంగా దూరేయించండి. ఈ పరిస్థితి మారాల. ఏమైనా కానీ ఆ పొత్తులు తప్పిలా లేవండి. తప్పకపోవచ్చు, బీజేపీతో తప్పకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ బూచిని చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. లేదంటే అడుగులేస్తాం మీ మీద. కానీ ఇప్పుడు ఆడు వదిలేసిన ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళ పార్టీ కూడా పోటీ చేసి కూడా ఉంటారు అతనికి. బీఫారాలు తీసుకుని ఇంట్లో పోయి ఫోన్లు కట్టేస్తారండి. డిజాస్టర్. జనాలు ఓట్లేసి ఓడించడం కాదు, వాళ్ళ నాయకులే పోటీ చేయకుండా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారు. ఇది జరగబోతుంది. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా డీప్ గా అనేక విషయాలు తెలియజేశారు. సో ఇదండి అడిసిమిల్లి శ్రీనివాసరావు గారితో స్పెషల్ చిట్ చాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ప్రెసెంట్ సినారియో. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.